నువ్వు తప్ప నాకు ఇంకొక ఆధారం నాకు లేదు. ఈ రోజు నా కష్టానికి, ఈ రోజు నా అవసరతకు, ఈ రోజు నా నిరాశకు, నా ఒంటరితనానికి ఎవ్వరు కాదయ్యా నాకు ధైర్యం, నువ్వే నాకు దిక్కు అని చెప్పగలిగేటువంటి ధైర్యం, చెప్పగలిగే అనుభవం ఎవరికి ఉంటుందో అట్లాంటి వారే విస్తారమైన ఆశీర్వాదాలు పొందుకోగలుగుతారు. హల్లెలూయా. 2 చేతుల పైకెత్తి చెప్దాం అందరం కూడా. ఈ రోజు ఇలాంటి భక్తి స్థాయిలోనికి మనం రావాలి. ఏదో కాసేపు కూర్చొని, కాసేపు అవసరం ఉంటేనే, కష్టం వస్తేనే, బాగా లేకుంటేనే, ఆరోగ్యం బాగా లేకపోతేనే, లేకపోతే జీవితంలో ఏదైనా కష్టమైన పరిస్థితి వస్తేనే అన్ని దేవుని కొరకు ఒక ఫ్యాన్సీగా దేవుని సన్నిధికి అలా వచ్చి ఇలా వెళ్ళిపోయేటువంటి వారు ఆశీర్వదించబడరు. యేసయ్యతో ప్రయాణం చేయాలి. నువ్వు యేసయ్యతో రావాలి. యేసయ్య ఎక్కడికి నడిపిస్తే అక్కడికి రావాలి. అబ్రహాం అన్ని వదిలిపెట్టి వచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, జనములకు తండ్రిగా పెట్టాడు. ఈ రోజు పేతురు అన్ని వదిలిపెట్టేసి లోతుకు తీసుకొచ్చి ఇప్పుడు లోతులో ఏమన్నాడు? నీ వల వెయ్యి. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అయ్యా రాత్రంతా కష్టపడ్డానయ్యా, నాకు అనుభవం ఉందయ్యా, నేను చేపలు బట్టి అనుభవం ఉంది, చేపలు రాత్రే పైకి వస్తాయి, ఉదయకాలం రావయ్యా అన్ని ఎన్నో ఆలోచనలు మైండ్లో తిరిగిన అన్ని పక్కన పెట్టేసి యేసయ్య చెప్పాడు కాబట్టి చేద్దామని చెప్పేసి వల వేశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, వల పిగిలిపోయేటువంటి విస్తారమైనటువంటి చేపలు, చప్పలు కొడతాం గట్టిగా, విస్తారమైనటువంటి చేపలు. ప్రేమ